నీ క్రైస్తవ జీవితం సైకిల్ నడిపితే కొండ మీదకి వెళ్ళినప్పుడు లేదా ఎత్తుగా ఉన్న పైకి వెళ్ళినప్పుడు ఎలా చాలా కష్టపడి ఏం చేయాలనగా ఎక్కువ పైకి వెళ్ళాలి. కానీ తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని మనం ఏమనుకుంటామంటే, కనీసం తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, తొక్క అవసరం లేదు, పైనుంచి ఏం చేశానగా తొక్కకుండా చక్కగా ఏం చేశానగా ఆ యొక్క స్లోప్లో అది ఆ జారు కొండ కిందకి ఏమవుతుంది అనగా సైకిల్ తొక్కకుండా కష్టపడకుండా ప్రయాసపడకుండా సులభంగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అది కరెక్టే. కానీ క్రైస్తవ జీవితంలో అలాంటి అనుభవం లేదండి. క్రూజ్ మోడ్ లేదు క్రైస్తవ జీవితంలో. కాలు రెండు ఎత్తేసుకుంటాను, చేతులు రెండు కట్టేసుకుంటాను, అలాగ వెళ్ళిపోతుందిలే అనుకోకు. అలాగెళ్తే తప్పుదారినే పోతుంది కానీ సరైన మార్గంలో పోదు. ఎందుకంటే నీలో ఎవడున్నాడో తెలుసా? శారీరక సంబంధమైన వ్యక్తి ఉన్నాడు. చాలామంది అంటారు, వాడు నన్ను పాడు చేశాడు, వీడు నన్ను పాడు చేశాడండి. ఎవడో పాడు చేయలే, నిన్నే నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటాను. చాలామంది తల్లిదండ్రులు అంటారండి, నా కొడుకు నా కూతురు వాళ్ళ వల్ల పాడైపోయారండి, వీళ్ళ పాడైపోయారండి. నీ కొడుకు నీ కూతురు ఎవరి వల్ల పాడవలే. నీ కొడుకు నీ కూతురు ఎందుకు పాడారు తెలుసా? హృదయము ఎలాంటిదంట? చాలా మంచిది. నీ మనసు వెన్న అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నీ మనసు వెన్న కాదంట, మన మనసు ఎలాంటిదంట? మోసకరమైనది. ఏంటంటే అండి, మోసకరమైనది. మనం అంత చెప్పి వదిలేసినా బాగుండేది. ఘోరమైన వ్యాధి గలది.